హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ హాజరయ్యే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ ఏజెంట్ అథారిటీ ఐడీ నంబర్ A0903220154 అండి. సో, ఇప్పుడు మనకొక కమర్షియల్ ప్రాపర్టీ వచ్చిందండి సిటీలో. మీకు ఆ ప్రాపర్టీ చూపించి దాని గురించి మొత్తం చెప్తానండి. సో, మనకొచ్చిన ప్రాపర్టీ ఇదండి. మొత్తం ఇది 1100 స్క్వేర్ యార్డ్స్‌లో మొత్తం 5 ఫ్లోర్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారండి. సో, మనకిది కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంటది కదండీ! సో, దాంట్లో ఉంటది. ఇది మనకి రోడ్డుకి సెకండ్ బిట్ అండి. సో, మనకిది కేవీ స్కూల్‌కి దగ్గరలో ఉంటదండి. 104 కేవీ స్కూలు. సో, ఇదంతా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కదండీ! మనకి ఇదొచ్చేటప్పటికి 1100 స్క్వేర్ యార్డ్స్ అండి. మొత్తం 5 ఫ్లోర్స్ సెల్లార్ వదిలీగా. ఈచ్ ఫ్లోర్ 5500 ఎస్ఎఫ్టీ అండి. అంటే 5500 ఇంటూ 5 ఫ్లోర్స్. అంటే మొత్తం 27,500 ఎస్ఎఫ్టీ అండి. సో, మనకేంటంటే ఈ ప్రాపర్టీ ఒక 2, 3 ఇయర్స్ బ్యాకే కట్టారండి. సో, ఇది ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోనే గాని మనకి రిజిస్ట్రేషన్ అవుతదండి. మొత్తం ఫ్రీ హోల్డ్ ల్యాండు. హోస్పాటికి సంబంధించిన వాళ్ళదండి సర్‌నేము రాజుల ప్రాపర్టీ. సో, మనకేంటంటే ఇది మనకి ఇందులో ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్, డైనింగ్ హాల్ ఉన్నాయండి. కొన్ని వుడ్‌కి సంబంధించిన ఫర్నిచర్‌కి సంబంధించిందున్నాయి. మొత్తం 5 ఫ్లోర్‌లు మనం ఏదైనా కమర్షియల్‌గా ఏదైనా చిన్న షాపింగ్ కాంప్లెక్స్ గాని, ఏదైనా అగోండి ఆల్రెడీ బృందావన్ మాల్ ఫంక్షన్ హాల్ ఉంది. మళ్ళీ అంతకుముందు రెస్టో బారు, తర్వాత ఫర్నిచర్ స్టోరు ఇలా ఉందండి. మొత్తం ఇది పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 7,500 చెప్తున్నారు. అంటే టోటల్ మనకి 7,500 ఇంటూ 27,500 ఇంచుమించు 20,00,00,000 అండి. మనకి స్లైట్‌లీ నెగోషియబుల్ ఉంటది. మొత్తం క్లియర్ టైటిల్ ఉందండి. సో, మీకు ముందు ఎక్స్‌టర్నల్‌గా చూపించి లోపలంతా మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు వీడియో చూస్తానండి. ప్రతి ఫ్లోర్ వీడియో తీస్తానండి. సో, మనకి ఇది వాచ్‌మ్యాన్ రూమ్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. కిందన సెల్లారు. సో, మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో అందరికల్లా వుడ్డు ఫర్నిచర్‌కి సంబంధించింది ఉంచారండి. సో, ఫర్నిచర్ పెట్టుకున్నారండి. ఇది మొత్తం 5,500 ఎస్ఎఫ్టీ అండి. పైకెలాగా సో, మనకి ఈ ప్రాపర్టీకి 2 లిఫ్ట్‌లున్నాయండి. అలాగే స్టైర్ కేసెస్ ఉన్నాయి. సో, మిస్ట్‌బిసి లిఫ్ట్ అండి. సో, ఇలాంటివి 2 లిఫ్ట్‌లున్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ తీసుకెళ్ళి. సో, ఒక్కొక్క ఫ్లోర్ మనం ఒక్కొక్క ఫ్లోర్ వీడియో తీద్దామండి. ముందు గ్రౌండ్ ఫ్లోర్ తీసాం. సో, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా మనకి ఫర్నిచర్ షాప్‌కి సంబంధించిన ఐటెమ్సే ఉన్నాయండి. సో, మీరు సిటీలో కమర్షియల్ ప్రాపర్టీ ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకుందామన్నా, మీకు నచ్చింది రోడ్డుకి సెకండ్ అండి. ముందుది మనకు హంస హోండా అండి. సో, నెక్స్ట్ ఫ్లోర్ చూద్దామండి. సో, ప్రతీది ఇలాగే ఉంటదండి. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కోటండి. క్లోజ్ చేసినట్లున్నారు. సో, మీకు సెకండ్ లిఫ్ట్ కూడా చూపిస్తానండి. సో, ఇక్కడ ఒక లిఫ్ట్ అండి. ఇది ఇక్కడ నుంచి లిఫ్టా? అది లిఫ్ట్. సో, ఇదొక లిఫ్ట్ ఉందండి. సో, అలా ఈచ్ ఫ్లోర్ చూపిస్తానండి. అంటే మీకు కమర్షియల్ పర్పస్ ఎవరికి మీ అంటే ఇక ప్యూర్‌లీ కమర్షియల్ కాబట్టి మీ బిజినెస్ పర్పస్‌కి బావుంటదండి. పెద్ద పెద్ద బిజినెస్‌లు ఫర్నిచర్ షాపులు గాని, రెస్టారెంట్‌లు ఆటిలకి. శ్రావణ్ వచ్చెయి.
ఇది మనకి సెకండ్ ఫ్లోర్ అండి. సో ఇది రెస్టో బార్ చేద్దామని చెప్పి మనకి సిటీలో ఎక్కువ సోమా అవన్నీ ఉన్నాయి కదండి. రెస్టో బార్ టైప్లో చేద్దామని టైప్లో ఇదంతా ఇంటీరియర్ అంతా వుడెన్ టైప్ చేయించారండి. సో బయట నుంచి మనకి ఇవ్వండి, ఇది మెయిన్ రోడ్డు. అదంతా మనకి కేవీ స్కూల్ అండి. అది కేవీ స్కూలే కదా. ఇది మనకి కాంప్లెక్స్ రూట్ అండి. ఎన్ఏడి నుంచి కాంప్లెక్స్, ఇక్కడ నుంచి ఎన్ఏడి చాలా దగ్గర. సో కొంచెం కంచరపాలెం నుంచి రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే తాటిచెట్లపాలెం ఈ బ్యాక్ సైడ్ హైవే కూడా చాలా దగ్గర అండి. మనకి ఎగ్జాక్ట్గా 5th టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇదంతా ఇంటీరియర్ అంతా చాలా బాగా చేయించారండి. రెస్టో బార్కి సంబంధించింది. సో మన బార్ కౌంటర్ కింద పెట్టడానికి ఇదంతా డిజైన్ చేశారు. సో ఇది బార్ కౌంటర్ అండి. అంటే మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటే మొత్తం ఒక్కొక్క ఫ్లోరు ఒక్కోలా యూజ్ చేసుకోవచ్చండి. సో రెంట్లు మీరు తీసుకున్న తర్వాత రెంటల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. సో కింద వాష్ ఏరియా ఉందండి. సో కింద స్టోరేజ్ ఉంది. ఇదంతా అవుట్ సైడ్ కిచెన్ అండి. ఏంటండి, ఇవ్వండి స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇది అవుట్ సైడ్ లిఫ్ట్ దానికి సంబంధించింది. సో స్టైర్ కేస్ లోపల నుంచి ఉన్నాయి, బయట నుంచి కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్లోర్ మీకు మళ్ళీ చూపిస్తాను. నేను అంతవరకు పాజ్ చేస్తాను. సో ఇది మనకి యాక్చువల్గా 4th ఫ్లోర్ అండి. మనకి డైనింగ్ హాల్. సో మనకి ఇది ఫంక్షన్ హాల్ టైప్ అండి. సో మనకి బయట క్యాటరింగ్ ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ మనకి మినీ సైజ్ ఫంక్షన్ హాల్ అండి. ఇది ఇంచుమించు ఒక 1000 మందికి సరిపోద్దండి. సో అన్నీ ప్రీ ప్లాన్గా చేసుకున్నారండి. పైన ఇంకో ఫ్లోర్ ఉందండి. ఓకే, ఇది ఓన్లీ డైనింగ్ అండి. అంటే 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ ఏంటంటే మనకి 4th ఫ్లోర్ అనేది డైనింగ్ ఇచ్చారు, 5th ఫ్లోర్ మనకి రిసెప్షన్ వాటి కోసం అండి. సో ఇక్కడ లేడీస్కి టాయిలెట్స్, వాష్రూమ్లు అన్నీ పెట్టారండి. సో ఇదంతా ఇంటీరియర్ అంతా ఎక్సలెంట్ చేశారండి. సో ఈ బిల్డింగ్ అంతా ఇంచుమించు రెంటల్ ఇన్కమ్ 20 lakhs వరకు జనరేట్ అవుతుందండి. సో నెక్స్ట్ 5th ఫ్లోర్ కూడా లిఫ్ట్ అండి. లిఫ్ట్ నుంచి ఫుడ్ తెచ్చుకునే సదుపాయం కూడా ఉంది. 5th ఫ్లోర్ కూడా చూపించి లాస్ట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతవరకు పాజ్ చేస్తాను. సో మనకి ఇది 5th ఫ్లోర్. సో 5th ఫ్లోర్ చూపిస్తానండి, టాప్ ఫ్లోర్. సో మనకి ఇది రిసెప్షన్ హాల్ అండి. సో మొత్తం ఎన్ని చైర్స్ అండి? 550 సిట్టింగ్. సో మనకి 550 మందికి సిట్టింగ్ సరిపడా ఇది ఫంక్షన్ హాల్ అండి. సో ఏదైనా చిన్న చిన్న మ్యారేజెస్ వస్తే ఇంచుమించు 1500 మంది వరకు రావచ్చు. ఓకే, 2000 మంది వరకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అలాగే ఇక్కడ ఉండరు కాబట్టి. సో మనకి అలా వచ్చి వెళ్తుంటున్నారు కాబట్టి లంచ్కి, డిన్నర్స్కి,
సో, పైన, కింద 2 ఫ్లోర్‌లు ఉన్నాయి కాబట్టి ఎక్సలెంట్‌గా ఉంటదండి ఇది. సో, మనకి పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో, అంతా స్ సో, మొత్తం ఇంటీరియర్ అంతా ఎక్సలెంట్‌గా ఉందండి. సో, ఇదండి ఇంతవరకు. సో, నెక్స్ట్ మీకు టెర్రస్ కూడా చూపిస్తానండి ఒకసారి. సో, ఈ ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఫంక్షన్ హాల్ మనకి పార్టీషన్ కూడా ఉందండి. సో, మీకు చిన్న చిన్న బర్త్‌డేస్‌కి ఆటిలకి ఒక 100 మంది, 200 మందికైతే సో, ఇదంతా క్లోజ్ చేసుకుంటారు. సో, మనకి హాఫే యూజ్ చేసుకోవచ్చండి. సో, అంతా వెల్ ప్లాన్డ్‌గా సార్ మనకి కన్‌స్ట్రక్షన్ చేశారండి రెంటల్ ఇన్‌కమ్ కోసం. సో, అది మూవబుల్ అండి. సో, మనం సో, అలా పార్టీషన్ మనం క్లోజ్ చేసుకోవచ్చండి. చాలులెండి ఎందుకంత. సో, మీకు టెర్రస్ ఒకసారి చూపిస్తాను. సో, మీకు టెర్రస్ ఏరియా జస్ట్ నార్మల్‌గా చూపిస్తానండి. అంటే మనం ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఏదైనా క్రౌడ్ ఎక్కువ మందొస్తే ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోరు ఫంక్షన్ హాల్, డైనింగ్ ఉంది కదా! మరి ఇంకొక ఎక్కువ మంది ఒక 1000, 2000 మందొస్తే ఈ పైకి కూడా మనం ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయిదండి. ఇప్పుడు మన డైనింగ్ కోసం ఆటిల కోసం. అది బ్యాక్ సైడ్ లిఫ్ట్ అండి. సో, మీకు మొత్తం అంతా ఈ రేడియస్ అంతా చూపిస్తాను. సో, మనకి ఆ దగ్గరలోనే మనకి ఎయిర్‌పోర్ట్ ఇదంతా ఉంటదండి. మనకది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్. మనకి ఆ చివర కనిపిస్తుందంతా మనకి హెచ్‌పిసిఎల్ కంపెనీ అది ఉంటది కదండీ! సింధ్ అదంతా. సో, ఇదంతా మనకి కంచరపాలెం అండి. రైట్ సైడ్ అంతా కంచరపాలెం మెట్టు. అదంతా మనకి బర్మా క్యాంపు, మురళీనగర్, మాధవధారకు సంబంధించిన ఏరియా అండి ఇదంతా. సో, ఆ కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నవంతా హైవేకి సంబంధించి హైవేకి ఆనుకొని ఉంటాయండి. సో, అదంతా మనకి మాధవధార అలాగే ఈస్టర్న్ ఘాట్స్ అండి. సింహాచలం కొండలు. ఇదంతా మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అండి. కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్. మనకిక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ అదంతా ఉంటాయి కదండీ! కెమికల్ ఇంజినీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఇదంతా. ఫిఫ్త్ అండ్ పోలీస్ స్టేషను. ఇదంతా చుట్టూ మనకి వైజాగ్ సిటీ, ఎన్ఏడి, సింహాచలం వరకు కనిపిస్తుంది ఆ కొండ చివరండి. సో, ఇప్పుడు నేను చూపించిన ప్రాపర్టీ ఎవరి కోసం అంటే అండి, సో, ఎవరైతే మనకి ఎన్ఆర్ఐ పీపుల్ ఉంటారో, సో, ఒక 20 సీఆర్ బడ్జెట్‌లో అంటే మనకొక 20,00,000 ఇన్‌కమ్ జనరేట్ అవుతదండి. సో, మన ఇండియాలో మనకి రెంటల్ ఇన్‌కమ్ పెద్దగా ఎక్కువ రావు. అదే వేరే కంట్రీస్‌లో అయితే ఎక్కువ రావచ్చు. కానీ ఇక్కడ మన వైజాగ్‌లో మీరు 20,00,00,000 పెట్టుబడి పెట్టుకుంటే, ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ లాగా 20,00,000 జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, మీరు దీన్ని కంప్లీట్‌గా ఒక హాస్పిటల్‌కి ఇచ్చేసినా మీకు రెంటల్ ఇన్‌కమ్ ఒక 20,00,000 వరకు వస్తది. లేదనుకుంటే మనకిప్పుడు చైతన్య, నారాయణ చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి కదండీ! వాళ్ళకిచ్చేసినా రెంటల్ ఇన్‌కమ్ వస్తది. అంటే ఇది మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో, ఎక్స్‌టెంట్ అయితే 1100 స్క్వేర్ యార్డ్స్ 27,500 ఎస్ఎఫ్‌టి. సో, చాలా పెద్దది. సో, ఫేసింగ్ కూడా అంతా బానే ఉందండి. మనకి ఏ విధంగా రోడ్ హిట్లు అలాంటివేమి లేవు. మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. సో, మనకి రోడ్డుకి సెకండ్ బిట్ అండి ఇది. సో, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి చాలా బావుంటదండి. బిల్డింగ్ కూడా కొత్తదే. మొత్తం అంతా రెనోవేషన్ అంతా చేయించారు. ఒక 3, 4 ఇయర్స్ ఓల్డ్‌ది. మెయిన్ ఎన్ఆర్ఐ పీపుల్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నోళ్ళకి, సో, రెంటల్ ఇన్‌కమ్ జనరేషన్ కోసం అనుకున్నోళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో, ఇది మనకి 104 కేవీ స్కూల్ ఉంటది కదండీ! కేంద్రీయ విద్యాలయ స్కూలు. దానికి ఆ గోడకి చివరలోనే అపోజిట్‌లో మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉందండి. 5 ఫ్లోర్స్ బిల్డింగు. సో, ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ 9550049947. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఓపెన్ ప్లాట్స్ గాని, అగ్రికల్చర్ ల్యాండ్స్ గాని, ఇండివిడ్యువల్ హౌసెస్ గాని, విల్లాస్ గాని, అలాగే కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలన్నా
లేదా మీరు అమ్మాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుందండి. మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఎలాంటి ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్ రిఫర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. బై బై. థ్యాంక్ యూ.